వెరీ వెరీ నైస్. నాకిన్ వన్ మోటివ్ వర్క్ చేయి కింద పెట్టండి. అండ్ దెన్ రేస్ యువర్ నెక్ టువర్డ్స్ ద చూడండి. లుక్ టు ద స్కై అండ్ అట్లా కొంచెం ఉండండి. అండ్ ఫోకస్ ఆన్ ద లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ మీద మొత్తం ఫోకస్ పెట్టండి. అక్కడ కొన్ని పెయిన్ ఉంటాయి కానీ బట్ దట్ ఈస్ ద రికవరేబుల్ పెయిన్ అనమాట. వెరీ నైస్. ఆహా, ఐఎమ్ వెరీ హెల్ప్ చేస్తున్నాడంటే ఎంత సరదాగా ఎప్పటికీ ఏదో ఇంట్లో మంచి మాట ఏముందంటే ఆమెకు తెలుగు అర్థం కావట్లేదు. అది కూడా నేను జోక్ కొడుతూ ఉంటాను. ఆమె నచ్చితే ఉంటుంది, నాకు చాలా మంచిగా చేస్తున్నాడు ఏమంటారంటే ఆమె తెలుగు రాదు. तुमसे काफी गड़बड़ करते मेरा घर में गड़बड़ करा दीजिए. उन्होंने बोलते तुम ऐसा बोलते क्या मेरे को. तो बी देयर सम टाइम एंड ट्राई सम कपालभाति राउंड. Release and relax. Very good. Everybody is doing really great. అందరు చాలా బాగా చేస్తున్నారండి. వెరీ గుడ్. దిస్ బ్యాచ్ ఇస్ రియలీ గ్రేట్ బ్యాచ్. వెరీ గుడ్ బ్యాచ్. నేను ఈ మాట ప్రతి బ్యాచ్కి చేస్తూ ఉంటాను. బికాజ్ ఐ కెనాట్ సే యూ డై బికాజ్ ఎవ్రీ బ్యాచ్ ఇస్ ద బెస్ట్ బ్యాచ్. ఇక్కడ వచ్చి వాళ్ళు బెస్టే కదా మరి. బట్ యు ఆర్ బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్. కోపం పడుకున్నా మీద యు ఆర్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు థర్డ్ ఆసన్ వెళ్దాం. ఒక చేయి మీద ఒక చేయి పెట్టుకొని చిన్న కింద. వైల్ కమింగ్ అప్ ఇన్హేల్, వైల్ గోయింగ్ డౌన్ ఎక్స్హేల్. ఫ్యూ రౌండ్స్ అట్లా చేయాలి. అట్లా ఉండండి కొంచెంసేపు. లుక్ అప్ ద స్కై అండ్ బీ దేర్ ఫర్ సమ్ టైమ్. ఆ పొజిషన్లో కూడా కొన్ని కపాలభాతి కూడా కొట్టవచ్చు. ఫోకస్ ఆన్ లోవర్ బ్యాక్. లోవర్ బ్యాక్ పెయిన్ వాళ్ళకి ఈ 4 ఆసనాలు రాంబాన్ లాగా పనిచేస్తుంది. డైలీ మీరు ప్రాక్టీస్లో పెట్టండి. ఇంకొకటి కూడా చెప్తాను మీకు లాస్ట్లో. బ్యాక్ పెయిన్ వాళ్ళకి చాలా మంచి ఆసనాలు అది. సో relax. Inhale and exhale. Body will be relaxed. Now, ఇప్పుడు ముందుకు పెట్టాం. ఇప్పుడు 2 చేతులు పక్కకు పెట్టాం. భుజం కాకుండా పక్కకు పెట్టేసి బాడీ రేస్ చేసి అట్లా ఉంటాం. ఈ పొజిషన్లో కూడా బ్యాక్ సైడ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు చాలా కొట్టాం కదా, ఒకసారి చూద్దాం. అట్లా లెఫ్ట్ సైడ్ కూడా చూద్దాం. చాలా మందికి ఓన్లీ కాల్ వరకే కనిపిస్తుంది. ఈ సీట్ ఏరియా అస్సలు కనిపెట్టలే. ఎందుకంటే పెద్ద పెద్ద బ్రేకర్స్ ఉన్నాయి. అది పిచ్చాం మనమే వచ్చేస్తాం. మెల్లిగా ఏమి ఇబ్బంది లేదు. దాన్ని